వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించిన 7,000 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను సక్రమంగా వినియోగించాలని, పారిశ్రామికవేత్తలకు పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 3,000 నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టి అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఇవాళ కోరి వినోద్ కుమార్ గారి నేతృత్వంలో 30 పైగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇక్కడ సమావేశమయ్యి ఈ బహుజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. ఈ లేఖలో ముఖ్యంగా ఈ లేఖ ముఖ్య ఉద్దేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ విస్మరించారు. ముఖ్యంగా వారు 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీలకు పింఛనన్నారు. రద్దు చేసినటువంటి గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నిటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క పథకము పునరుద్ధరించలేదు, ఏ ఒక్కరికి రుణం ఇవ్వలేదు. పైగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎస్సీల మీద జరిగినటువంటి ఎస్టీల మీద జరిగినటువంటి అత్యాచారాలు నినాదాలుగా మార్చుకుని గద్దెనెక్కి ఇవాళ అదే అత్యాచారాలని కొనసాగిస్తున్నారు. ఇవాళ దళితుల మీద దాడులు పెరిగాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ బహిరంగ లేఖతో మేము ఊరుకునేది లేదు. రానున్న రోజుల్లో ఈ అంశాల మీద రాష్ట్ర వ్యాపిత ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తామని చెప్పి హెచ్చరిస్తూ మరొక విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అయ్యా, మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయని చెప్పి ఇంటింటికి కూటమి అని మీరు వెళ్ళబోతా ఉన్నారు. మీకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మా పథకాలు పునరుద్ధరించే వరకు, మా సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు, మా రుణాలు ఇచ్చే వరకు, మా మీద దాడులు ఆగే వరకు మీరు మా ఇంటికి రావక్కర్లేదండి. మీరు మా ఇంటికి రావద్దు. మీరు అన్ని చేసిన తర్వాత మాత్రమే ఇంటింటికి పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీల ఇళ్ళకెళ్తే మీకు ఆధారం ఉంటుంది తప్ప, లేకపోతే మిమ్మల్ని తిరస్కరిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.